హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1433కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ ఈ రోజు నుంచి మనకి సేల్కి అయితే వచ్చేసినాయి అనమాట. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి డెలివరీ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. బట్ ఒకసారికి ఇక్కడే కొన్ని స్కామ్లు కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎవరైతే ప్రీ బుక్ చేసుకున్నారో వీళ్ళలో కొంతమందికి అయితే మొబైల్స్ రాలేదన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళకి మొబైల్ వాళ్ళకి వచ్చినా సరే కొన్ని బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతున్నట్టుగా, అలాగే ఎక్కువగా మొబైల్స్ అయితే అంటే ఈరోజు డెలివరీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇంకా డెలివరీ రాకపోవడం, సో వీళ్ళకి 1 వీక్ 2 వీక్స్ అలా టైం పెడుతున్నారని చెప్పేసి అయితే కస్టమర్లు అయితే గోల్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఇలా ఉండగా ముంబైలోని యూనికార్న్ యాపిల్కి సంబంధించిన ఇది రీసేలర్ స్టోరు. ముంబైలో ఇన్నర్బిట్ మాల్లో అయితే ఈ స్టోర్ అయితే ఉంది. సో ఇందులో అయితే మాత్రం మహా దారుణంగా దోచుకుంటున్నారు. అసలే యాపిల్ మొబైల్ చాలా రేట్ ఉంది ఇప్పుడు మార్కెట్లో చూస్తే. మనకి ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ చూస్తే 1,50,000 దాటిపోయి ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర 2 లక్షల దాకా వాటి ప్రైజెస్ అయితే వెళ్ళిపోయినాయి. సో ఇదే ఎక్కువరా బాబు అనుకుంటే ఇప్పుడు ఈ మాల్స్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే మొబైల్ కొంటే ఖచ్చితంగా దాంతోపాటు స్క్రీన్ గార్డ్ కూడా కొనాల్సిందే, మ్యాండేటరీ అని చెప్పేసి అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ లేదు. సో ఖచ్చితంగా చచ్చినట్టు జనాలు కొంటారు. లేదనుకుంటే క్యాన్సిల్ చేసుకోమంటున్నారు. ఆర్డర్ పెట్టుకున్న దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే చక్కగా బయట అమ్ముకోవచ్చు కదా. సో ఇలా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నారో వీళ్ళు వెళ్ళి మిగిలిన పేమెంట్ పే చేసి మొబైల్ తీసుకోవాలంటే వాళ్ళకి చెప్పకుండానే బిల్స్లో ఇంక్లూడ్ చేసేస్తున్నారంట. ఇంకో 4,200 రూపీస్ ఇంక్లూడ్ చేసి చేతిలో ఒక స్క్రీన్ గార్డ్ అయితే పెడుతున్నారంట. ఇదేంటంటే ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా మీరు కొనుక్కోవాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. అసలు కస్టమర్ ముందు మొబైల్ కొనుక్కున్న తర్వాత వాడి ఇష్టం, 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు స్క్రీన్ గార్డు, లేదంటే 200 పెడతాడు, 500 పెడతాడు, 1000 రూపాయలు పెడతాడు. అది ఆయన ఇష్టం అనమాట. పెట్టాలా వద్దనేది ఆయన ఇష్టం. కొంతమంది అసలు స్క్రీన్ గార్డు అలాగే బ్యాక్ కేసు లేకుండా ఒరిజినల్గా అలాగా వాడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందులోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ కూడా రావట్లేదు. మళ్ళీ ఆ ఛార్జర్కి 4,000 రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అసలే ఎక్కువ అనుకుంటే దీంతో ఈ రీసేలర్స్ ఎవరైతే ఆథరైజ్డ్ రీసేలర్స్ ఉంటారో వీళ్ళు ఈ విధంగా దోచుకోవడం అయితే మహా అన్యాయం అనమాట. సో ఇదైతే నేను ఆల్రెడీ ట్వీట్ చేశాను. ఇదైతే ముంబైలో జరిగింది. యాక్చువల్గా యాపిల్ ఏం చెప్తుంది, మా మొబైల్స్ అసలు బ్రేక్ అవ్వు అంత తొందరగా, అలాగే స్క్రాచెస్ కూడా పడమంటున్నారు. అలాంటప్పుడు స్క్రీన్ గార్డ్ 100 రూపాయలు తెస్తే అంతే వేస్తుంది. ఇప్పుడు నేను మొన్నటి వరకు 3 సంవత్సరాలు వాడాను 11 Pro Max. దానికి 100 రూపాయలు స్క్రీన్ గార్డ్ వేసాను. 2 సార్లు మార్చాను అనమాట. ఇప్పుడు నేను వాడుతున్న 11 Pro Maxకి నేను యూజ్ చేసే స్క్రీన్ గార్డు 400, అంటే 2 వచ్చేసరికి 800 రూపాయలకి అమెజాన్లో కొన్నాను. సో ఇప్పటికి ఏసీ 10 నెలల పైనే అవుతుంది. ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు. సో చక్కగా నీట్గా ఉంది. అది మనం స్క్రీన్ గార్డ్ అప్లై చేయడానికి కూడా ఒక బాక్స్ లాంటిది ఇచ్చారు. పైన దాని మీద పెట్టి జస్ట్ ఒక స్టిప్ లాంటి స్టిక్కర్ ఇచ్చారు. లాగేస్తే స్క్రీన్ గార్డు మనం వేసేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంది. 400 రూపాయలకి మనకి అమెజాన్లో దొరుకుతుంటే 4,000 పెట్టి ఇది ఎందుకు కొనాలి? ఏంటి ఆ ప్రత్యేకత? ఇంచుమించు బంగారం రేటుకి వెళ్ళిపోయింది ఇది. సో అయితే ఇది ఇలా ఉండగా ఎవరైతే ఆల్రెడీ మొబైల్ కొన్న వాళ్ళు ఉంటారో, అంటే మార్నింగ్ కొన్న వాళ్ళు ఇలా ఉంటారో, ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళైతే ఒక కంప్లైంట్ని రేజ్ చేస్తున్నారు. అది మనకి యాపిల్ ఫోరంలో అలాగే రెడిఫ్లో కూడా ఈ కంప్లైంట్ అయితే వస్తుంది. యాక్చువల్గా మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ని తీసేసి చాసిస్ని ఆ ప్లేస్లో టైటానియంని అయితే యాడ్ చేశారు. అఫ్కోర్స్ ఇది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అనుకోండి, కొంచెం వెయిట్లెస్ ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారు. అయితే స్టెయిన్లెస్ స్టీల్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అది ఏమి తక్కువేం కాదు, అది కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ టైటానియం ఉందో, సో ఇదైతే మనం పట్టుకున్నాం అనుకోండి, మన చేతి వెచ్చదనానికి లేకపోతే మన చేతిలోని చెమ్మకి కొంచెం ఆయిలీ స్కిన్కి, సో వీటికి ఏమవుతుందంటే దాని మీద ఒక మచ్చలాగా ఏర్పడిపోతుందంట. అంటే రంగు మారుతుంది అంటున్నారు. అక్కడి వరకు మనం ఎక్కువగా మొబైల్ని వాడుతున్నాం అనుకోండి చేతితో పట్టుకొని, ఆ చుట్టూ ఫ్రేమ్ మీద రంగు అయితే చేంజ్ అవుతుందంట, కలర్ చేంజ్ అవ్వడం. అలాగే ఎవరైనా బ్యాక్ కేసేసి వాడుతుంటే వాల్యూమ్ బటన్స్ వీటి దగ్గర అయితే ఖచ్చితంగా చేయాల్సిందిగా, అక్కడ మళ్ళీ వాల్యూమ్ బటన్స్ దగ్గర కలర్ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే వీళ్ళు ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. యాపిల్ చెప్పేది ఏమిటంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు, మళ్ళీ వెంటనే అది మారిపోద్ది. దీనికోసం ఒక మెత్తని క్లాత్ తీసుకొని తుడిచారంటే మళ్ళీ రంగు యథావిధికి వచ్చేస్తుంది. అంటే 2 లక్షలు పెట్టి మొబైల్ కొని మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటారా? ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ ఈ క్లాత్ కూడా యాపిలే అమ్ముతుంది అనమాట. 2,000 రూపాయలు పెట్టి యాపిల్ క్లాత్ చక్కగా కొనుక్కొని దీన్ని తుడుచుకుంటూ ఉండాలి. ఇక అలాగే మనకి ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్లో ఛార్జింగ్ అనేది 80% ఎక్కే రకంగా అయితే వీళ్ళు ఫీచర్ని అయితే తీసుకొచ్చారనమాట. దీనివల్ల ఏంటంటే ఎక్కువసార్లు మన బ్యాటరీ రీసైకిల్గా మనం ఛార్జింగ్ పెట్టినప్పటికీ బ్యాటరీ హెల్త్ అనేది పెరుగుతుంది. అంటే ఇంకా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అయితే యాపిల్ చెప్తుంది అనమాట. దీనికోసం సెట్టింగ్స్ బ్యాటరీ హెల్త్లోకి వెళ్ళి అక్కడ ఛార్జింగ్ అని ఉంటుంది. అక్కడ మనం 80% పెట్టుకోవాల్సి ఉంటుంది. వద్దనుకుంటే మనం 100% ఛార్జింగ్ చేసుకోవచ్చు. కాకపోతే 80% పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి అక్టోబర్ నెలలో సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయిగా. బిగ్ బిలియన్ డే సేల్స్ ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అక్టోబర్ 4వ తారీఖున మనకి సేల్స్ ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అయితే ఫ్లిప్కార్ట్లో మనకి పిక్సెల్ మొబైల్స్
ప్రైజెస్ అంటూ డీల్స్ అయితే బయటకు వచ్చినాయి. మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు. ప్రస్తుతానికైతే డీల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి పిక్సెల్ 6a 20,999 రాబోతుంది. 7a 29,999 రూపాయలకి, పిక్సెల్ 7 ప్రో 44,999 రూపాయలకి అయితే రాబోతున్నట్టుగా మనకి కొన్ని పోస్టర్ అయితే బయటకు వచ్చింది. సో ఈ డీల్స్కి సంబంధించి మనం ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేద్దాం. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇంకా డీల్స్ అయితే ఇంకా రివీల్ కాల. మనకి కొన్ని న్యూస్లు వస్తున్నాయి, అన్ని కరెక్ట్ కాదు. సో కరెక్ట్ న్యూస్ మీకు ఇంకా డీల్స్ 2 రోజుల్లో వస్తాయి అనగా, అంటే ఈ సేల్స్ స్టార్ట్ అవుతాయి అనగా అప్పుడు ఓపెన్ అవుతాయి చూసారా, అయ్యే కరెక్ట్ అనమాట. ఈలోపు వచ్చేయన్నీ ఏదో మీకు న్యూస్ చెప్పడానికి కోసం మేము ఏర్పరచుకునే న్యూస్ లాంటివే. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఐటెల్ నుంచి ఐటెల్ S23+ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు టీజ్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు అదర్ కంట్రీలో లాంచ్ చేసినట్టున్నారు, అంటే చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది మనకి బిలో 15,000లో ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. మొబైల్ చూడడానికి బాగానే ఉంది. అలాగే మనకి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉండబోతుందంట. 8GB ర్యామ్తో రాబోతుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉండబోతుంది. అన్నీ బాగున్నాయి. 15,000 లోపు కూడా తీసుకొస్తున్నారు, అంతా బాగుంది. కాకపోతే ఇందులో వీళ్ళు యూజ్ చేసే ప్రాసెసర్ యూనిసాక్ T616. ఇది ఒక 4G ప్రాసెసర్, అంటే ఈ మొబైల్ మనకి 4G సపోర్ట్తో అయితే రాబోతుంది. సో 15,000 దాకా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకునే కన్నా అక్కడ 5G మొబైలా కాదనేది కూడా చూస్తారు. సో అక్కడ దెబ్బ కొట్టేసింది అనమాట ఈ మొబైల్ కొనే వాళ్ళకి. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ CMF అని ఒక సబ్ బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. సో ఈ సబ్ బ్రాండ్తో వీళ్ళు బడ్స్ని అయితే తీసుకొస్తున్నారు, అలాగే వాచ్ కూడా తీసుకొస్తున్నారు, వాచ్ ప్రో అని చెప్పి. ఇది కాకుండా 65 వాట్ అడాప్టర్ ఒకటి అయితే తీసుకొస్తున్నారు అనమాట. వీటిని అయితే వీళ్ళు ఈ సబ్ బ్రాండ్ నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. 25వ తారీఖున అయితే వీటిని సేల్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన రిజర్వేషన్స్ అదే అండి, ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు. 500 రూపాయలు డిపాజిట్ కట్టి మనం ప్రీ బుక్ చేసుకోవాలి. ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి 1000 రూపాయల వరకు బెనిఫిట్స్ అయితే వీళ్ళు అందిస్తారంట. అంటే దీని ప్రకారం వీటి ప్రైజెస్ ఎంతకెళ్తాయో చూడాలి. అయితే ఏదైనా ఈ సబ్ బ్రాండ్ ఇలా తీసుకొచ్చినప్పుడు, ఇంతకుముందు కూడా రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పేసి డీజోని ఇంట్రడ్యూస్ చేసింది. అసలు ఎలాగ ఈ సబ్ బ్రాండ్లు తీసుకొస్తాయంటే, రియల్మీకి ఒక R&D ఉంటుంది, అలాగే నథింగ్కి ఒక R&D ఉంటుంది, ఒప్పోకి, అలాగే ప్రతి ఒక్కరికి ఒక R&D ఉంటుంది. ఆ R&Dలో వాళ్ళు డెవలప్ చేసింది వాళ్ళ బ్రాండ్ నుంచే తీసుకొస్తారు. కానీ వేరే బ్రాండు ఒక R&D పెట్టుకుని వాళ్ళు డెవలప్ చేసిన వాటిని తీసుకురావాలంటే డైరెక్ట్గా వీళ్ళకి ధైర్యం సాలదు. ఎందుకంటే వీళ్ళ బ్రాండ్కి ఉన్న వాల్యూ పోద్ది. అందుకని చెప్పి వాటిని సబ్ బ్రాండ్గా ఇంట్రడ్యూస్ చేసి వాటి నుంచి అయితే మార్కెట్లోకి వాళ్ళ ప్రోడక్ట్ని వీళ్ళ బ్రాండ్ని వేసుకొని అమ్మేసుకుంటారు. ఇప్పుడు నథింగ్ చేసేది కూడా అదే అనమాట. నథింగ్ యూనిక్ ఏంటి అసలు వాళ్ళకి ఐకానిక్ యూనిక్నెస్ ఏంటంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్లో తీసుకొస్తారు ఏ ప్రోడక్ట్స్ తీసుకొచ్చినా. ఇందులో నాకు ఆ ట్రాన్స్పరెన్సీ అయితే కనిపించట్లేదు. సో దీని ప్రకారం వీళ్ళు అటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో థర్డ్ పార్టీ తయారు చేసిన ప్రోడక్ట్స్ని, థర్డ్ పార్టీ బ్రాండ్స్ చేసి వాళ్ళు వీళ్ళ బ్రాండ్ అడ్డం పెట్టుకొని సో అమ్మేయడానికైతే ఈ బ్రాండ్ని తీసుకొస్తున్నారు. ఒక వీళ్ళని కాదు, ఎవరు తీసుకొచ్చినా అలాగే తీసుకొస్తారు. ఒక సబ్ బ్రాండ్ని ఒకవేళ మార్కెట్లోకి మళ్ళీ తీసుకురావాలంటే అది కొంచెం వీళ్ళు తీసుకొచ్చే క్వాలిటీ కన్నా ఇంకా చీప్ ప్రోడక్ట్స్ అనిపిస్తే వాటిని ఒక సబ్ బ్రాండ్ కింద అయితే మార్కెట్లోకి పరిచయం చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో T2 Pro 5G ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో వివో లాంచ్ చేసింది. వివో సంగతి తెలిసిందే కదా, అన్ని మొబైల్స్ ప్రైసెస్ ఎక్కువ తీసుకొస్తుంది. కాకపోతే ఈ T సిరీస్ మొబైల్స్ మాత్రం ఆన్లైన్ టార్గెట్ చేసి కొంచెం తక్కువకి అయితే తీసుకొస్తుంది. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో ఉంటుంది. 120 Hz మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్. రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ ఉంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్. 5000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి 8GB 128GB వేరియంట్ 23,999 రూపాయలు ప్రైస్ పెడితే, అందులోనే 256GB వేరియంట్ 24,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రాకి మీకు 256 వస్తుంది. అయితే ఇది కాకుండా మీకు యాక్సిస్ బ్యాంక్ ICICI కార్డు మీద ఒక 2000 రూపాయల వరకు డిస్కౌంట్, అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇంకో 1000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్ మనం ఈ ప్రైస్ పెట్టి కొనొచ్చు అంటే ఓకే, కొనొచ్చు. ఈ ప్రైస్లో కొనే మొబైలే. మరి ఈ మొబైల్ బెస్ట్ నిన్న లాంచ్ చేసిన మోటో Edge 40 నియో బెస్ట్ అంటే ఖచ్చితంగా మనకి మోటరోలా దీనికన్నా చాలా బెస్ట్ అనమాట. ఒకవేళ అది దొరకకపోతే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్, మనకి టెక్నో నుంచి వచ్చిన మరో ఫ్లిప్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ అయితే ఈరోజు గ్లోబల్గా అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ మన ఇండియాలో అక్టోబర్ 1వ తారీఖున అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. త్రూ అమెజాన్ నుంచి దీన్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఫస్ట్ సేల్లో ఈ మొబైల్ 49,999 రూపాయలకి అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టుగా కూడా సో మనకి లీక్ అయితే అయిందనమాట. లీక్ అయితే ఉందిలేండి, వాళ్ళే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫోల్డింగ్ మొబైల్స్లో చూసుకుంటే మనకి తక్కువ ప్రైస్లో ప్రజెంట్ మనం చూస్తే మార్కెట్లో తక్కువ ప్రైస్లో లాంచ్ అప్పుడే తక్కువ ప్రైస్లో వచ్చిన ఈ కొత్త మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8050 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనం అక్టోబర్ 1వ తారీఖున లాంచ్ అవుతుంది కాబట్టి సో ఆ రోజున ఈ మొబైల్ సంబంధించి మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ S23 FE
ఈ మొబైల్‌ని ఇప్పుడు సామ్‌సంగ్ అయితే టీజ్ చేయడం స్టార్ట్ చేసింది. సామ్‌సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో మన ఇండియాకి సంబంధించి అందులో కూడా దీని మోడల్ నంబర్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట. సో, మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్‌ని మనకి ఇప్పుడు సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా! సో, ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఆ టైం కల్లా లాంచ్ చేసి అక్కడ సేల్‌లోకి అయితే ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ మొబైల్ మనకు చూడడానికి ఇంతకుముందు ఆల్రెడీ రెండర్స్ కూడా బయటకొచ్చినాయి. S23 లాగే మనకి చూడడానికైతే ఈ మొబైల్ ఉంటుంది. సో, ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.